సో కెరీర్ గ్యాప్ ఉన్నవాళ్ళు ఎక్కువగా ఏం థింక్ చేస్తారంటే, నాకు సాఫ్ట్‌వేర్ జాబ్ సెట్ అవుతదా? నేను సాఫ్ట్‌వేర్ జాబ్ తెచ్చుకోగలనా లేదనేది చాలామంది ఆలోచిస్తూ ఉంటారండి. సో కెరీర్ గ్యాప్ ఉన్నా కూడా అంటే మీరు ఒక 2 ఇయర్స్ మీ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయ్యి 2 ఇయర్స్, 3 ఇయర్స్ ఆర్ 5 ఇయర్స్, 6 ఇయర్స్ ఉన్నా కూడా చాలామంది సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు. కొంతమందికి త్వరగా జాబ్ వస్తుంది. ఎంత కెరీర్ గ్యాప్ ఉన్నా. కొంతమందికి కొంత లేట్ అవుతుంటుంది. అది మీరు చూజ్ చేసుకునే టెక్నాలజీని బట్టి అండ్ మీ లక్ ఇవన్నీ కూడా అన్నీ కన్సిడర్ చేస్తారండి. బట్ కెరీర్ గ్యాప్ ఉన్నంత మాత్రాన జాబ్ రాదని మాత్రం అనుకోవద్దు. డెఫినెట్‌గా మీరు కష్టపడితే అండ్ ప్రాక్టీస్ చేసి మీరు మంచి నాలెడ్జ్ తెచ్చుకుంటే డెఫినెట్‌గా జాబ్ అయితే వస్తుంది. బట్ ఫ్రెషర్‌గా వస్తుందా అండ్ ఎక్స్‌పీరియన్స్‌గా వస్తుందా అనేది అది మార్కెట్ సిట్యుయేషన్ బట్టి ఉంటుందండి. మీకు రిఫరెన్స్ ఇంకేం లేదు అనుకుంటే కూడా కెరీర్ గ్యాప్ ఉన్న తర్వాత ఫ్రెష్‌గా రావడం కొంచెం కష్టంగా ఉంటుంది. సో మీకు ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలంటే మన ఛానల్ ఫాలో